హాయ్ హలో అండి. ఇవాళ మనం చికెన్ పరాటా చేసుకుందామండి. చికెన్ మెంతెం కూర, పాలకూర, 4 ఆనియన్స్, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, చపాతీ పిండి పిసుకోవాలండి. ఒక 10 మినిట్స్. 1/2 kg చికెన్ అండి. దీనికి కావాల్సింది ఒక 4 ఆనియన్స్ అండి. దీన్ని ప్రిపేర్ చేసుకుందామండి. స్టార్ట్ చేద్దామండి. చికెన్ కీమా రెడీ చేసుకుందామండి. ఇది ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత చికెన్ కీమా వేసేద్దామండి. బాగా ఫ్రై కావాలండి. దాని తర్వాత పాలకూర, మెంతెం కూర వేయాలండి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్, 1 చెంచా కారము, 1/2 చెంచా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని బాగా మగ్గనియాలండి. మగ్గిన తర్వాత మనం పాలకూర వేసుకోవాలండి. ఇది కొంచెం నూనెలో మగ్గాక పాలకూర, మెంతెం కూర కొంచెం బాగా చాప్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి. పాలకూర, మెంతెం కూర ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇది వేయాలండి. వేసిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందామండి, మగ్గిపోతుంది. కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికిద్దామండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత పాలకూర, మెంతెం కూర వేసుకోవాలండి. వేసి కొంచెం బాగా మగ్గించి చల్లారినాక పరాటా చేసుకోవాలి. కొంచెం కారం తక్కువనే వేసానండి, చిన్నపిల్లల గురించి అని. మీకు కావాలంటే వేసుకోండి ఎక్కువ. మూత పెట్టి కొద్దిసేపు ఉడికిద్దామండి. ఒక 10 మినిట్స్ పట్టుకోవాలండి కీమాని. ఇది కర్రీ అయిన తర్వాత దింపుకొని ఒక బౌల్లోకి తీసుకొని ప్యాన్ కింద పెట్టుకోవాలండి. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. లోపల ఇట్లా పెట్టుకోవాలండి, స్టఫ్ చేసుకోవాలి. మొత్తం కీమాని చేసుకొని ఇట్లా చేసుకోవాలి. నా ఛానల్ని చూస్తున్నారు కంటే నాకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. ఏమైనా తప్పులు ఉంటే కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఇలా తీసుకోవాలండి పరాటా పాలక్తోని, మెంతెం కూర, పాలకూర, కీమా పరాటా రెడీ అయిపోయిందండి. ఎమ్మి టేస్ట్ చేసి మాకు కామెంట్లో చెప్పండి.